హాయ్ హలో ఎవరివన్, ఈరోజు నా ఛానల్లో చికెన్ జాయింట్ ఫ్రై ఏ రకంగా చేయాలో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ చికెన్ జాయింట్లు ఫ్రై కోసం అయితే నేను ఒక 3 లెగ్ పీస్లు అయితే తీసుకున్నాను. ఆ 3 లెగ్ పీసెస్ కూడా దానిపైన స్కిన్ తీపిచ్చేసి నీట్గా కడిగి పక్కన పెట్టాను. అదేవిధంగా నైఫ్తో కూడా వాటిని అక్కడక్కడ కట్ చేశాను. అందులో కారం, సాల్టు, అదే రకంగా మసాలా పట్టాలని చెప్పి ఇవి క్లీన్ చేసిన దాంట్లో అయితే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా అనేవాడికి ఇందులో లవంగాలు, దాల్చిన చెక్కలు, ఒక 2 యాలకులు, జీలకర్ర, ధనియా పౌడర్ ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టినటువంటివి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. అదేవిధంగా పెరుగు కూడా వేసాను. కాకపోతే పెరుగు వేస్తే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. పెరుగు వేయడం వల్ల చికెన్ ఎంత డ్రైగా ఫ్రై చేసినా కానీ అది మెత్తగానే అనిపిస్తుంది. మీకు అది చికెన్ క్రంచీగా రావాలి అనుకుంటే కనుక పెరుగు అనేది మానేయచ్చు. పెరుగు వేస్తే టేస్ట్ ఒకలా ఉంటుంది, మామూలుగా చేస్తే ఒకలా ఉంటుంది. దీనికి కూడా నేను వేరియేషన్ చూశాను. నాకైతే పెరుగు వేసింది అయితే అంతగా నచ్చలేదు. కాకపోతే ఈరోజు మా ఇంటికి స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ చికెన్ జాయింట్లు రెడీ చేసి పక్కన పెట్టాను. తనకైతే ఇవి ఇలా పెరుగుతో ఫ్రై చేస్తేనే ఇష్టం తనకి, ఎందుకంటే స్మూత్గా ఉంటుంది, గట్టిగా వండకుండా తినడానికి బాగుంటుందని. నాకైతే పెరుగు వేస్తే కనుక ఇష్టం ఉండదండి. తన కోసం కాబట్టి నేను అలా ప్రిపేర్ చేసి ఇవన్నీ మ్యాగ్నేట్ చేసి ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. మీరు చూడొచ్చు. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది బయటికి తీసి స్టవ్ మీద బాండి పెట్టి అది వేడైన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేయాలి. ఇవైతే పీసులు మునిగే విధంగా వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా కాగిన తర్వాత మాత్రమే ఇవి చికెన్ పీసులు అందులో వేయాలి. లేదంటే కడాయికి అతుకుపోయి అవి పేస్ట్ లాగా పీసుల కింద ఊడిపోతాయి. కాబట్టి అవి వేసిన వెంటనే కూడా హై ఫ్లేమ్లో పెట్టాలి. ఒక 3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్. కడాయిలో జాయింట్లు వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి కలపకూడదు. ఒక 5 మినిట్స్ తర్వాత మాత్రమే దాన్ని కదపాలి. ఆయిల్ అయితే ఈ రకంగా వేడైన తర్వాత డైరెక్ట్ అయితే చికెన్ పీసులు అందులో వేసాను. ఇవి జాయింట్లే కాకుండా కొద్ది పెద్ద పీసులు ఉన్నాయి, వాటికి అవి కూడా కట్ చేసి ఇచ్చారు చికెన్ ఆంటీ. ఎక్కడ చూసినా మన ఫ్యాన్స్ ఎక్కువ కదండి, వాళ్ళైతే ఈ చికెన్ జాయింట్లతో పాటు అవి కూడా కొన్ని కట్ చేసి ఇచ్చారు ఆంటీ గారు. అయితే ఆ జాయింట్లతో పాటు ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను, మీరు చూడొచ్చు వీడియోలో. అబ్బా, నిజంగా కూడా అవి చూస్తుంటే నోట్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. చికెన్ ప్రియులు చాలామంది ఉండుంటారు నాకు తెలిసి. చికెన్ అయితే ఈ రకంగా కానీ ఫ్రై చేస్తే ప్రతి ఒక్కరూ ఇష్టపడే తింటారు. జాయింట్లు అయితే పక్కన ఫ్రై అవుతున్నాయి. ఈలోపు అయితే దానికి ఏమైతే మళ్ళీ వేసి మళ్ళీ ఫ్రై చేస్తానని చెప్పాను అవన్నీ కూడా మళ్ళీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. దానిపైన స్టఫ్ అంటారేమో దీన్ని నాకు తెలిసి. అయితే కొద్దిగా పసుపు, అలాగే కొంతమంది కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ తీసుకుంటూ ఉంటారు. అవి వేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది. పైగా దానిపైన ఉన్నటువంటి పిండితో గట్టిగా అనిపిస్తుంది. ఇలా నేను ఓన్లీ శనగపిండి మాత్రమే వాడతాను. అయితే కొద్దిగా పసుపు, శనగపిండి ఒక 3 స్పూన్స్, అదేవిధంగా కారం సరిపడగా. అంటే నేను 3 లెగ్ పీసెస్ తీసుకున్నాను కదా, 1 స్పూన్ కారం మాత్రమే వేసాను. ఆల్రెడీ 1 స్పూన్ ముందే వేసేసి అది ఫ్రై చేశాను కదా. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండి, ఇందులో ఒక ఎగ్ కూడా కొట్టి మళ్ళీ ఇవన్నీ కలిపిన తర్వాత జాయింట్లు ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇది మళ్ళీ ఇందులో ముంచి మనం ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ముందే డైరెక్ట్ వేయచ్చు. వేస్తే కనుక చికెన్ లోపల మెత్తగా ఉండి అది లోపల కుకింగ్ అవ్వకుండా పైన అయితే మాడిపోతుంది. అందుకని నేనైతే ఎప్పుడు చేసినా కూడా ఈ స్టైల్లోనే చేస్తాను. ముందే పెట్టేస్తే కనుక ఆ పైన మాడిపోయి చికెన్ ఏమో లోపల ఉడకకుండా టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే గమనించవచ్చు. ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే కానీ ఇలా చేస్తే చికెన్ ఖచ్చితంగా బాగుంటుంది. 100% చెప్తాను నేను. ఎందుకంటే ఈ పైన ముందు ఈ పిండి అది పెట్టి ముందు ఫ్రై చేసేస్తే కనుక మాడిపోతుందని చెప్పాను కదా. చూడండి ఏ రకంగా వచ్చినాయి, మంచి కలర్ఫుల్. కానీ ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. మీకు ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది వేయకపోయినా బాగానే ఉంటుంది. నేను ఎక్కువ శాతం కుకింగ్ చేసేటప్పుడు ఫుడ్ కలర్ వాడనని చెప్పాను. కాకపోతే ఇందులో అయితే వేయాల్సి వచ్చింది. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయండి. మనం అంటే ఎలాగైనా తినేస్తాం. ఇంటికి వచ్చే వాళ్ళు కొంచెం గెస్ట్లో ఫీల్ అవుతారేమో, ఇలా చేశారేంటి, కలర్ ఎలా ఉన్నాయండి అని అనుకుంటారని ఫుడ్ కలర్ అయితే కొంచెం మాత్రం యాడ్ చేశాను. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా ఫ్రై అయినాయి కదా, ఈ ఫ్రై అయినటువంటిని వాటిని ఇందులో వేసేసి వీటిలో బాగా కలిపి దానికి ఆ పిండి అతుక్కునే విధంగా చేసి మళ్ళీ కడాయిలో వేసి ఫ్రై చేయాలి.
ఇది అన్నీ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే మాత్రం సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతుంది. ఇలా కలిపి పెట్టిన తర్వాత ఆయిల్ అయితే హీట్లో ఉంది బాగా. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. డైరెక్ట్ హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతుంది, ఆ లోపల కుక్ అవ్వదని చెప్పాను కదా, అందుకని స్లోగానే పెట్టి కుకింగ్ చేస్తున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. అందులో మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది, లోపల చికెన్ పీస్ కూడా ఫ్రై అయ్యింది. చక్కగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. అది ఏ రకంగా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఫైనల్గా అయితే చికెన్ జాయింట్లు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇవి అయితే చూస్తేనే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇలానే నా ఛానల్ చూస్తూ ఉండండి. నా ఛానల్ చూసిన వారు చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాంటి బ్యాడ్గా అయితే కామెంట్ చేయొద్దు, ప్లీజ్ రిక్వెస్ట్. ఇక ముందు అయితే మంచి మంచి వీడియోస్ మళ్ళీ నా ఛానల్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్.